వరుసగా 9వ రోజు సామాన్య జనానికి చిల్లర కష్టాలు తప్పడం లేదు. నోట్ల మార్పిడి, మనీ డ్రా కోసం జనం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో ఉండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో జనం చిల్లర కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అందిస్తారు. ఓవర్ టు కిషోర్. వారం రోజులు గడుస్తున్న సామాన్యుల కష్టాలు మాత్రం తీరట్లేదు. నగదు బదిలీ, విత్డ్రా కోసం బ్యాంకుల వద్ద భారీగా బారులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు తేడా లేకుండా ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి పూర్తిగా బారులు తీరుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. किधर से आया जी? आप ले लिया पैसा? इंडिया गेट में बीडीसी रेडी दुकान लगाता हूँ। अब मेरा नाम वासुदेव बादल है। मोदी जी का ये जो कदम उठाए बहुत सराहनीय कदम है, हम उसको स्वागत करते हैं। लेकिन कुछ विकलांग पास जो पहचान पत्र, राशन कार्ड नहीं है, बैंक खाता नहीं है, उनके लिए कुछ पैसा बदलने के लिए दिक्कत होता है, जिसमें एकदम चल फिर नहीं जाता हूँ। किसी से मदद लेके मैंने अभी पैसा ये करा, तो व्हीलचेयर के बंदोबस्त होना चाहिए जो बैंक तक जा सकता है और अपना करेंसी बदल के आ सकता है। ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 10 పైగా బ్యాంకులు ఉన్నాయి. 10 బ్యాంకుల్లో కూడా ఇలాగే భారీగా క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చాలా చోట్ల ఇప్పటికీ సగానికి పైగా ఏటీఎంలు పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీనిలో భాగంగానే బ్యాంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే సామాన్యులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరికొన్ని ఉపశమన నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు వంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2.5 లక్షల వరకు తమ అమౌంట్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని కొద్దిసేపటి క్రితమే ఫైనాన్స్ సెక్రటరీ కూడా తెలపడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే చాలా చోట్ల బస్తీల నుంచి జనాన్ని తీసుకొచ్చి బడాబాబులు తమ అమౌంట్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనే కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుండి అంటే 18వ తేదీ నుండి 4,500 నుండి 2,000 వరకు మాత్రమే ఎక్స్చేంజ్ అమౌంట్ ని, నగదు బదిలీని 4,500 నుండి 2,000 వరకు మాత్రం తగ్గించారు. మరోవైపు చూసినట్లయితే చాలా రకాల కూడా సమీక్ష నిర్ణయాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రధానంగా ఏటీఎంలు చాలా చోట్ల పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి ఏటీఎంలు పనిచేయని చోట్ల ఏటీఎంను రిపేర్ కావచ్చు, అలాగే 500 కొత్తగా వచ్చిన 500, 2,000 రూపాయల నోట్లను ఏటీఎం సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఈ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం పూర్తిగా కొద్దిగా సామాన్యులకు ఉపశమనం కలిగించే అంశాలని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నారాజ్.